కేహెచ్బీస్ జరిగాయి. సో రెండింటిలో కూడా వేవ్ అఫెన్స్ పెద్ద మొత్తంలో గోల్డ్ పోవడం జరిగింది. సో అది అయిన డే నుంచి కూడా మన హెచ్కే ఒంగోలు పోస్ట్ ఆఫీసర్ ఈ వాళ్ళ టీం వీళ్ళందరూ కూడా కంటిన్యూస్గా దీని మీద వర్క్ చేస్తున్నారు. దాంతో మనము బాగా ఈరోజు అతని పేరు మన ఏపీలో ఒక తెలంగాణలో కర్ణాటకలో 18 కేసెస్ బాగా నోటోరియస్ సురేష్. మనం ఇక నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేస్తుంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ దానికి సంబంధించి మన ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ కూడా చాలా సెంటర్గా కస్టడీలో తీసుకోవడం జరిగింది. అన్న వెహికల్ కూడా దానికి ఇతను చాలా డిస్ట్రిక్ట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు, క్రిమినల్ అఫెన్స్ చేసినాడు, నక్సలైట్ అఫెన్స్, అన్ని పెద్ద పెద్ద అఫెన్సెస్. సో అన్ని జిల్లాల ఆఫీసర్స్ కూడా వీళ్ళకోసం ఎఫర్ట్స్ చేస్తున్నాడు. బట్ మన వాళ్ళు చాలా బాగా ఫోకస్గా చేయడం వల్ల ఇదే మనం అటెండెన్స్ పట్టుకోగలిగాము. అక్కడి నుంచి మనము దరిదాపు 682 గ్రాములు బంగారం అక్కడి నుంచి రికవర్ చేసాం. దాదాపు 3 లక్షల వర్త్ ఉన్న గోల్డ్. అదే కాకుండా అతని పొజిషన్లో ఒక 15 lakhs క్యాష్ రికవర్ చేశాము. అట్లాగే ఇతను ఒక అఫెన్స్కి సంబంధించి గోల్డ్ని డిస్పోజ్ చేసి ఒక 18 lakhs పెట్టి ఒక కారు కూడా కొన్నాడు, మహీంద్రా XUV 700. సో ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. దరిదాపు ఇదంతా చూసుకున్నట్టయితే 1,36,00,000 వర్త్ ప్రాపర్టీ చాలా చాలా మంచి విషయం. అంటే ప్రాపర్టీ అఫెన్సెస్ జరిగినప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్లో ఉన్న అఫెండర్స్ని పట్టుకున్నప్పుడే పోలీస్ యొక్క కాంపిటెన్సీ కానీ మాకు కూడా చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ బంగారాన్ని పోయినప్పుడు మళ్ళీ మేము వాళ్ళకి తిరిగి ఇవ్వగలిగినప్పుడు నిజంగా అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. దీంట్లో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి తాలూకా ఇన్స్పెక్టర్, తర్వాత కమలాకర్, వాళ్ళ SS నాగేంద్ర, ఫెరోజ్, వీళ్ళందరూ వాళ్ళ టీం అందరికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అయితే ఇది దాదాపు మీరు అడగచ్చు ఇతని మీద కేసెస్ అంటే ఆల్రెడీ చెప్పారు. ఇతని మీద ఇంకా ఎక్కడ కూడా ఎవరు కూడా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయలేదు. ఇతను పెద్ద ఎవరికి దొరకలేదు. సో ఇతని మీద షీట్ కూడా ఇంకా లేదు. మనము దాని మీద షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కూడా. సో ఈ అఫెన్స్ అయిన 2 weeksలోనే మనము ఇతన్ని క్యాప్చర్ అనేది చాలా వండర్ఫుల్ ఎఫర్ట్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ ఫ్యాబులస్ ఎఫర్ట్స్ అండ్ మ్యాపింగ్ దిస్ పర్సన్ అండ్ రికవరింగ్ లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రాపర్టీ అఫెన్సెస్. అది పోతే ఇంకొక సెకండ్ కేసు ఒకటి, అది కూడా మనకు 1 Town పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రిపోర్ట్ అయింది కేసు. ఇది మొన్న ఈ మధ్య ఒక టెనెంట్ హౌస్ ఒక హౌస్లో ఒక సింగిల్ ఉన్న హౌస్లో మన 1 Town లిమిట్స్లో క్రైమ్ నెంబర్ 91/26 అని చెప్పి దాంట్లో దాదాపు 175 grams గోల్డ్ పోయిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో దాంట్లో కూడా ఒంగోలు 1 Town ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, తర్వాత వాళ్ళ టీమ్, అట్లాగే విత్ సపోర్ట్ ఆఫ్ CCS వీళ్ళందరూ కూడా చేయడం వల్ల అది కూడా ఈరోజు మనం అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ పొజిషన్ నుంచి కూడా మనము దాదాపు 24 లక్షల విలువ గల గోల్డ్ దరిదాపు దీంట్లో కూడా 24 లక్షలు ఆర్టికల్స్ చేశాము. రికవరీ కూడా 175 grams టోటల్గా 24,50,00,000 వర్త్ ఐటమ్స్ మనం చూసుకుంటాం. సో ఈ రెండు కానీ చూసినట్లయితే ఈ ఒకటి మనం ఒంగోలు సబ్ డివిజన్ మన నేతృత్వ ఆధ్వర్యంలో దాదాపు 1,60,00,000 రూపాయల
గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, నగదు కావచ్చు చేశాము. కూడా బాగా కష్టపడి మంచిగా ఒంగోలు 1 టౌన్కి టీం కూడా బెస్ట్ విషయం తెలియజేస్తాము. దీంట్లో అపెండెక్స్ చూసినట్లయితే వెంకటనారాయణ తర్వాత వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఏంటంటే హౌస్లో జాయిన్ అయ్యారు. ఆ హౌస్ ఓనర్ వీళ్ళకి సింగిల్ ఉందని వాళ్ళు కూడా ఆమె కూడా మన పిలిచి వాళ్ళు సొంత మనుషులుగా తీసుకున్న ప్రాసెస్లో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక రెండు సందర్భాల్లో వాళ్ళు లేనప్పుడు వాళ్ళ యాబ్సెన్స్ గోల్డ్ దొంగతనం. సో ఇంకా అంటే ఈ సందర్భంగా మనం ప్రజలు కూడా బిజినెస్ చేసేది ఏంటంటే తెలియపరిచేది ఏంటంటే ఎవరైనా సింగిల్ ఉందని ఇట్లా ఏమైనా హౌసెస్కి రెంట్కి ఇస్తున్నప్పుడు దయచేసి వచ్చిన వాళ్ళ గురించి కొంత యాంటిస్టెంట్స్ చూసుకోవడము, కొంచెం వాళ్ళ ప్రభుత్వం పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండటం, కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది కొంచెం అవసరమైన విషయము. కాబట్టి ఇదందరూ కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో ఈ విధంగా ఈరోజు మనము 2 కేసుల్లో కూడా చాలా మంచి రికార్డు జరిగింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ.